నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే ఒక రెసిపీ అండి. మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకుంటాము. కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కుకింగ్ తెలిసిన వాళ్ళకి ఇది నార్మల్గా ఉండే రెసిపీయే, కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏమేమి చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకోరండి. ఇంతకు రెసిపీ ఏమి అంటారా? వంకాయ కర్రీ అండి. ఈ వంకాయ కూర మా ఇంట్లో చాలా చాలా స్పెషల్. ఈ కూర నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానో అది కూడా మీకు వీడియోలో చెప్తానండి. ఇవి చూడండి, తాజా కూరగాయలు తీసుకున్నాను. టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చాలా బాగుంది ఫ్రెష్గా. అలాగే మన కింగ్ ఆఫ్ ద వెజిటబుల్ వంకాయ కూడా లేత వంకాయ ఫ్రెష్గా ఉంది. సో 250 గ్రామ్ వంకాయ తీసుకున్నాను, 250 గ్రామ్ ఆనియన్స్, 250 గ్రామ్ టొమాటోస్. అంతేనండి, ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. 2 రంగులు దిగేస్తాం. ఏమండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఏమండి, ఈరోజు వంకాయ కూరకి నేను 250 గ్రామ్ వంకాయలు తీసుకున్నానండి. అలాగే 250 గ్రామ్ నాటు టొమాటో తీసుకున్నాను, 250 గ్రామ్ ఆనియన్ తీసుకున్నాను. టొమాటోస్ నిలువ కట్ చేసుకున్నాను, ఆనియన్ కూడా నిలువ కట్ చేసుకున్నాను. ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు నిలువ కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 4 తీసుకున్నాను. కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను. కరివేపాకు కూడా ఉంది. ఇంతే. ఇది కాకుండా మనకు తిరగమాతకి కొన్ని ఐటమ్స్ ఉంది. ఇప్పుడు చూద్దులే కానీ. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇది చూడండి, జీలకర్ర ఒక 1/2 స్పూన్ అండి, కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే సోంపు కూడా 1/2 స్పూన్గా తక్కువే. అలాగే ఆవాలు అయితే ఒక 1.5 స్పూన్ తీసుకోండి. ఆవాలు చిటపట అనని. దాని తర్వాత పచ్చనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఇప్పుడు వేసుకున్నామా? ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేస్తాము. ఆనియన్లో మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఈ తిరగమాకు చూడండి, కరివేపాకు, టొమాటోస్, ఆనియన్స్ అంతా ఎప్పుడు వేయాలనేది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సింపుల్ కర్రీ కానీ స్టెప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు రుచికరమైన ఒక వంకాయ కర్రీ రెడీ అవుతుంది అనమాట. ఏమండి, చూడండి, పప్పులని బాగా రోస్ట్ అయింది ఆయిల్లో, సూపర్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువనే ఉంటుంది అనుకోకండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. హైలైట్ అనమాట పప్పు రసంకి, సాంబార్ రైస్కి, పెరుగన్నానికి, అలాగే వంకాయ కర్రీ వేసుకొని అన్నం తినేవచ్చండి, అంత బాగుంటుంది. ఈ కర్రీ ఎవరి దగ్గర నేర్చుకోరనే మాట కూడా చెప్తాను మీకు. మర్చిపోలేని ఒక కర్రీ ఇది. మా ఇంట్లో చాలా చాలా అందరికి ఇష్టమండి. ఇక చూడండి, ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునే టైం వచ్చింది. కరివేపాకు ఫ్రెష్గా 2 రెమ్మలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకుంటాము. కరివేపాకు వేస్తేనే చాలండి, ఈ కర్రీ సూపర్ డూపర్గా గుమ్మలాడిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలు 6 to 7 నంబర్స్ నిలువ కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 నంబర్స్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకునేస్తాము, ఎందుకంటే ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఫ్రై అవుతుంది ఆనియన్స్. సో సాల్ట్ నేను ఇప్పుడు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఓకే, సమ్మర్ వచ్చేసిందా మీ ఊరిలో? బెంగళూరులోనే వేడి ఎలా ఉందంటే చెపట్లు కారిపోతుందండి. అందుకే కుకింగ్ అప్పుడు ఈ మరి సింపుల్ కుకింగ్ చేసుకోండి సమ్మర్లో. సమ్మర్ టిప్స్ కొద్దిగా చెప్తాను, యూస్ఫుల్గా ఉండొచ్చేమో మీకు. అలాగే సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కూడా మన విజయ్ చేతి రుచుల్లో స్టార్ట్ చేయబోతాను. కీప్ వాచింగ్ విజయ్ చేతి రుచులు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. ఇది చూడండి రంగు ఎలా ఉందో, వావ్. ఏమండి, ఇది చూడండి, ఇప్పుడు మనము టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ బాగా కుక్ అయింది. ఇప్పుడు టొమాటోస్ 250 గ్రామ్ ఇలా నిలువు కట్ చేసుకొని, నాటు టొమాటో అండి ఇది, కర్రీకి అలాగుంటేనే బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్, ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ని. వాటర్ మనం ఇంకా యాడ్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఇవి బాగా మగ్గని క్లోజ్ చేసి కుక్ చేస్తాము. క్లోజ్ చేసి కుక్ చేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. ఓకే, ఏమండి, వా, టొమాటోస్, ఆనియన్స్ బాగా కుక్ అవుతుంది కదండి. లో ఫ్లేమ్ పెట్టుకున్నా నేను.
ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ క్లోజ్ చేసి వంకాయని కట్ చేసుకుంటామండి. వంకాయలు ఇప్పుడే కట్ చేసుకోవాలి, ఫస్టే కట్ చేసి పెట్టుకున్నామంటే రుచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వంకాయలు కట్ చేయాలి, ఎలా కట్ చేయాలో చూసి నేర్చుకోండి. ఇదిగో చూడండి, వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉందో, సూపర్ డూపర్గా ఉంది. నేను వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని మనము దీని ఈ సైజులో ముక్కలు చేసుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీకి. ఎక్కువ పెద్దదిగా ఉండకూడదు, ఎక్కువ చిన్నది కూడా వద్దు. చూసారా ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉంచండి, కండగా ఇలా ఉండాలన్నమాట. వంకాయలు లేతగా ఉంటుంది, కుక్ అయిన తర్వాత వెన్నలా కరిగిపోతుంది నోట్లో. ఈ వంకాయల్ని మనము వాటర్లో యాడ్ చేసుకుంటాం. ఇలాగే అన్ని వంకాయలు మనము కట్ చేసుకుంటాము. ఏమని వంకాయ ముక్కలు రెడీ అయినాయి. ఇక్కడ మన కడాయిలో ఏమైందో చూద్దాం. చూడండి రంగు ఎలా ఉందో, వావ్. ఇప్పుడు మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకుంటాం వాటర్ లేకుండా. ఇలా వంకాయ ముక్కలు ఆయిల్లోనే ఫ్రై చేసామనుకోండి, మంచి రుచి వస్తుంది. ఏంటి విజయ్ గారు, మామూలు వంకాయ కూరేనా మీరు చూపించేది అనుకోకండి, రుచి అయితే అదిరిపోతుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా మనం కారం మసాలా ఏమి యాడ్ చేయలేదు కదా. వంకాయలు బాగా ఆయిల్లో టమోటాతో పాటు బాగా కుక్ అవనండి. వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎవరికి ఇష్టమో కమెంట్లో పెట్టండి. ఆల్రెడీ మన విజయ్ చేతి రుచుల్లో మంచి మంచి వంకాయ కూరలు అంతా ఉన్నాయి, చూడండి ఒకసారి, సరేనా? ఓకేనండి, బాగా కలిపేస్తాను నేను. చూడండి బాగా ఇలా దగ్గరగా పెట్టుకొని మనము వంకాయ ముక్కలంతా బాగా టొమాటో ఆనియన్తో బాగా కప్పేసి ఇలా క్లోజ్ చేస్తాం. సో బాగా కుక్ అవని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes బాగా వంకాయలంతా మగ్గిపోవాలండి, అప్పుడే బాగుంటుంది, సరేనా? ఏమండి మన వంకాయలు చూడండి సగం మగ్గినాయి, 50%. ఎలా ఉందో చూడండి, నోరు ఊరిపోతుందండి. అలా ఉంటుంది మన వెజెస్ చేతి రుచుల్లో వంటలు. ఇప్పుడు మనము దీనికి మసాలా యాడ్ చేస్తామండి. మసాలా యాడ్ చేస్తే ఈ కర్రీ వేరే లెవెల్ అండి. సింపుల్ మసాలా, కారం పొడి. ఓకే, ఒక కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నానండి, మీరు చూసేసుకోండి మీ కారం ఎలా ఉందో నాకు తెలియదు కదా. ధనియాల పొడి 1 స్పూన్. ఓకే, అసలు నేను ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నానో చెప్పనా? ఓకే, పసుపు కూడా నేను ఒక 1/4 స్పూన్. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము బాగా కలిపేసి మళ్ళీ వంకాయలు మగ్గనియాలండి, వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడే ఈ మసాలా పచ్చి వాసన వెళ్ళిపోవాలి, ఈ వంకాయలతో మసాలా అంతా బాగా పట్టాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసి వంకాయ ముక్కలన్నీ బాగా మసాలాతో కలిసిపోవాలి. చూడండి ఇలా కలిపేసి మళ్ళీ దగ్గరికి ఇలా పెట్టేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఇంకొక 5 to 7 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అవని, సరేనా? ఏమండి మన వంకాయ కర్రీ బాగా మగ్గినాయి, గుమగుమలాడిపోతుందండి. 7 minutes అండి, చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. వావ్, ఆహాహా, ఓహోహో, ఎలా ఉందో చూడండి. మగ్గినాయి కదండి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటామండి. వాటరు మనము మీ కన్సిస్టెన్సీకి ఎలా కావాలో అలా యాడ్ చేసుకోండి. ఇది కర్రీ కాబట్టి కొద్దిగా గ్రేవీలా ఉండిందంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక చూడండి, అంతేనండి, ఇలా ఉంటే చాలు. వంకాయలు కూడా ఆల్రెడీ బాగా కుక్ అయినాయి కదా, ఒక 70% కుక్ అయిపోయినాయి ఆయిల్లోనే. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఒక 2-3 minutes అప్పుడప్పుడు చూసుకుంటాము, కుక్ అయిపోతుంది ఫాస్ట్గా. ఒక 2-3 minutes అయినాక మళ్ళీ దీన్ని కలుపుతామండి, సరేనా? ఏమండి మన వంకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఒక 7 minutesగా అప్పుడప్పుడు కలుపుతూ నేను పెట్టానండి. మంచి గుమలాడిపోతుందండి. వా, చూడండి రంగు అయితే ఎలా బాగుందో, కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందండి. ఈ వంకాయ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే వంకాయ ముక్కలు అలాగే ఉండాలండి. వంకాయ ముక్కలు స్మాష్ అయిపోకూడదు. చూడండి ఇలా ఉండాలన్నమాట. యా, కలర్ అయితే ఎమ్గా ఉందండి. అంతేనండి, అయిపోయింది మన స్పెషల్ వంకాయ కర్రీ. ఈ కర్రీ ఇంతకు నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? మా డాడీ దగ్గర నేర్చుకున్నానండి. ఎస్, మా ఫాదర్ చాలా బాగా కుక్ చేస్తారు. సో మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్న ఈ వంకాయ కర్రీ, ఆయన చాలా చాలా ఇష్టం ఇది.
ఇది చేస్తే ఒక పప్పుచారుతో పెరుగన్నంతో సూపర్ డూపర్గా తినేస్తారు, తృప్తిగా తింటారు. ఏం మసాలా లేదు, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా కమ్మగా ఉండే ఒక వంకాయ కర్రీ అండి. నాకు అంతేనండి, నాకు అన్ని ఫుడ్ ఇష్టం అవుతుంది. ఆయన దగ్గర నేర్చుకున్నాను. నాకు అది వద్దు ఇది వద్దు, ఇది పట్టవు అది పట్టవు అలాంటిది ఏమీ లేదు. ఏమైనా చేసి పెట్టండి, తృప్తిగా తినేస్తాను. ఇది చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. క్లోజ్ చేసి ఒక 5 minutes సెట్ చేస్తాము. దాని తర్వాత సర్వింగ్ బాక్స్ తీసుకుంటాము, సరేనా? ఏమండి, ఇది చూడండి, వేడి వంకాయ కర్రీ రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఇది. వావ్, నోరు ఊరిపోతుంది కదండి. సూపర్ డూపర్ వంకాయ కర్రీ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. ఏమండి, వేడి వంకాయ కూర రెడీ అయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇలాగే టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను. దాని తర్వాత నేను అన్నంలో కలుపుకొని తింటానులేండి. అసలు వీడియో నచ్చిందా అండి? మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, సరేనా? కామన్ మ్యాన్ చేస్తున్నాను వీడియోస్, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సరేనండి. టేస్ట్ చూస్తాను ఇప్పుడు నేను. టెంప్టింగ్గా ఉందండి. గ్రేవీ అయితే రిచ్గా ఉంది. ఆహాహా, నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. వంకాయ ముక్కలు వెన్నలా ఉంది. అందులో పులుపు, కారము, ఉప్పు అన్నీ సరిగా పోయిందండి. దిట్టంగా వచ్చింది, అంతా అదిరిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడేది బిహేది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.